ఏంటి 2019లో ఎందుకు ఓడిపోయారో అర్థమైతే 2024లో ఎందుకు గెలిచారో అర్థమవుతుంది. 2019లో ఓడిపోవటానికి మొదటి కారణం ఏంటంటే, ఇది అర్థం కావాలంటే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ ఏంటి, ప్రతి రాజకీయ పార్టీకి సమాజంలో ఒక భూమిక, ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో అనేక రకాల డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఏదైనా ఒక వస్తువు తీసుకున్నా, ఈ వాటర్ బాటిల్కు రకరకాల డైమెన్షన్స్, లెంత్, బ్రెడ్త్, హైట్, సర్కులర్గా ఉంది. దీని మీద పెట్టినప్పుడు దీనికి ఒక డైమెన్షన్ స్పేస్. అంటే మనము ఎప్పుడు కూడా ఒక వస్తువును ఎలాగైతే ఒక టైమ్ అండ్ స్పేస్లో చూస్తామో, ఒక పొలిటికల్ పార్టీని కూడా టైమ్ అండ్ స్పేస్లోనే చూడాలి. సో ఒక పొలిటికల్ పార్టీకి ఏంటి ప్రాతిపదిక అన్నప్పుడు దానికి ఉండే డైమెన్షన్స్ ఏంటి, స్పేస్ ఏంటి. సో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు 2014 తర్వాత 2019 వరకు కూడా ఆయన పొలిటికల్ స్పేస్లో ఒక ప్రధానమైన సెక్షన్ కాపుస్. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ కాలేదు. కాపు ఐడెంటిటీ ఇప్పుడు ఉపయోగిస్తున్నంతప్పుడు కూడా అప్పుడు ఉపయోగించలేదు. కానీ డెఫినెట్గా కాపులు ఎలాగైతే చిరంజీవిలో ఒక తమ ఆస్పిరేషన్ చూశారో, మీకు పవన్ కళ్యాణ్ కూడా ఆస్పిరేషన్ చూశారు. పాలిటిక్స్, కాస్ట్ మధ్య సోషల్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు రామారావు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాడు, అన్ని సమాజంలో అన్ని కులాలను ఆకర్షించాడు. కానీ ఎన్టీ రామారావులో కమ్మాస్ తమ పొలిటికల్ ఆర్టికులేషన్ చూశారు. అందువల్ల దానికి ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పాలిటిక్స్లో కమ్మాస్ మార్జినల్ రోల్ మాత్రమే ప్లే చేయడం, కాంగ్రెస్ పాలిటిక్స్లో సమాజంలో ఆర్థికంగా బలంగా ఉండి, సామాజికంగా బలంగా ఉండి కూడా రాజకీయ అధికారానికి దూరంగా ఉండడం వల్ల కమాస్లో ఉండే యొక్క పొలిటికల్ ఆర్జిన్ మేనిఫెస్ట్ అయింది ఎన్టీ రామారావు రూపంలో. సో అలాగే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా కాపుసుకున్న హిస్టారికల్ పొలిటికల్ ఆస్పిరేషన్ కాస్త చిరంజీవిలో కొంత మేనిఫెస్ట్ అయింది. రామారావు లాగా చిరంజీవి కూడా ఒక కులానికి నాయకుడు కాదు, అన్ని కులాల ప్రజల వారిని అభిమానించారు పాలిటిక్స్లోను, సినిమాల్లోనూ. కానీ ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టాడో, ఈవెన్ చిరంజీవి సినిమాల్లో సక్సెస్ అయినా, మీరు గమనించండి, తెలుగు సినిమాలో ఇవి చెప్పుకుంటే మొహమాటానికి మన వాళ్ళు చెప్పరు, కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీస్తే మీరు పెద్ద ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, మీకు హీరోలు అందరూ కమాసే ఉంటారు. ఎక్కువ అందరని అనగానే ఎక్కువ మంది ఉంటారు. మీకు బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ లేకుంటే కామెడీ రోల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్లో, పాటలు పాడే రోల్లో, సంగీతం రోల్లో ఉంటారు, మీరు గమనించండి. సో అందువల్ల మీకు సోషల్ జాగ్రఫీ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ చూస్తే చాలా క్లియర్గా కనబడుతుంది. మీరు ఒక ఆదివాసీ హీరో కాను, ఒక దళిత్ సినిమా రంగంలో హీరోగా లేరేంటి, ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, ఒక రజక కులం నుంచో, ఒక నాయి బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు హీరోగా లేరు, మీరు ఎక్కడ కనబడరు చూడండి. అందువల్ల మనకు తెలియకుండానే సోషల్ స్టీరియోటైప్స్, సోషల్ ఫ్యాక్టర్స్ ప్రతి సెక్టార్ను ప్రభావితం చేస్తే, ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. చిరంజీవి ఎప్పుడైతే సినిమాలోకి వచ్చారో, చిరంజీవి విశేషమైన ఆ జనాదరణ కలిగిన సినిమా హీరోగా ఎమర్జ్ అయినప్పుడు సహజంగానే కాపు చిరంజీవిలో కూడా తమ ఫిలిమీ హీరోని చూసుకున్నారు. అఫ్కోర్స్ చిరంజీవి కాపులకే హీరో కాదు, చిరంజీవి తెలుగు వారందరికీ హీరో. కానీ కాపుస్ ఒక ఫిలిమీ హీరోని చూసుకున్నారు. సో ఇప్పటికీ మీరు గమనించండి, నందమూరి బాలకృష్ణ డలాస్ పోతే మీరు కార్లలో పెద్ద ర్యాలీ తీసే వాళ్ళ సామాజిక నేపథ్యం చూడండి, మెజారిటీ కమాసే ఉంటారు. ఈవెన్ టుడే విచిత్రంగా ఉంటుంది. తెలుగుదేశం అభిమానులు ఉండొచ్చు కానీ కమాసే ఎక్కువ మంది ఉంటారు. డలాస్లో కార్లన్నీ లెక్క తీసి మీరు వాళ్ళ ఓనర్లను లెక్కలు తీయని మీకు తెలిసిపోతుంది ఇది. సో ఇది అంటే అంత కాస్ట్, సినిమా, పాలిటిక్స్ అంత ఇంటర్వోవెన్ అయి ఉంటాయి. సో అందువల్ల చిరంజీవి ఎప్పుడైతే సినిమాల్లో ఒక రైజింగ్ స్టార్గా వచ్చారో, డెఫినెట్గా కాపుస్ తమ సోషల్ ఎస్టీమ్ను చిరంజీవిలో చూశారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపుస్ సహజంగానే తమ పొలిటికల్ ఆస్పిరేషన్కు ఒక ఆర్టికులేషన్గా చిరంజీవి చూశారు. కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం విఫలమైందో, మళ్ళీ జనసేన పెట్టినా కూడా జనసేనను కూడా కాపు సెక్షన్స్ పూర్తి స్థాయిలో నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు 2019లో. దానికి కారణం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల అధికారానికి దగ్గరలో కూడా లేకపోవడం ఒక కారణమైతే, ముఖ్యమైన కారణం ప్రజారాజ్యం అనేటువంటి ఒక అనుభవం
కాపు సామాజిక వర్గాన్ని వెంటాడింది. అందుకే ఇది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ప్రజారాజ్య వైఫల్యం మా మీద ఇట్లా వేలాడుతుందని కూడా చెప్పాడు. సో ఇది మొదటి కారణం 2019. అందుకే మీకు 2014లో కాపు ఓటు ఎన్డీఏకు పడితే 2019లో కాపు ఓటు వైసీపీకి పడ్డాయి. ఇలాంటి మీకు అనేక పోల్ స్టడీస్ కూడా తెలియజేస్తుంది. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కు ఉన్న సపోర్ట్ బేస్లో ఒక కాపు సిలేరు. ఇంతకుముందు చెప్పినట్లు అన్ని కులాల్లోనూ ఉన్నటువంటి సినిమా అభిమానులు ఉన్నారు, ముఖ్యంగా యువత ఉన్నారు. ఈ యువత సినిమా అభిమానులు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం ఉన్నా వారికి ఒక ఎజెండా లేదు. వారి వాళ్ళు దేని కొరకు ఫైట్ చేయాలి, తమ నాయకుడు తమ అభిమాన హీరో ముఖ్యమంత్రి అవుతాడన్న రాజకీయ విశ్వాసం వాళ్ళకి కలగలేదు. పైగా వాళ్లకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎజెండా లేదు, ఒక రాజకీయ నరేటివ్లో పవన్ కళ్యాణ్ భాగం కాదు. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ 2014లో ఎన్డీఏని ఎండార్స్ చేసినప్పుడు ఇచ్చిన హామీ ఏంటి ప్రజలకు, ఇది నేను చంద్రబాబు టీడీపీ బీజేపీని ప్రమోట్ చేస్తున్నాను, వారు పని చేయకపోతే నేను మీ తరఫున రాయబారిగా ఉంటాను, నేను మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ఉంటాను, నా బాధ్యత ఎన్డీఏతో పనిచేయించేది అన్నాడు. కానీ ఏం జరిగింది, 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు అమలు కాలేదు, అమరావతి రూపుదిద్దుకోలేదు. మీకు ఇవన్నీ కూడా టీడీపీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో ఆ ప్రజా వ్యతిరేకత జనసేనపై కూడా ప్రతిబింబించింది. కారణం ఏంటంటే జనసేన ఇచ్చిన హామీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ, ప్రజల తరఫున ఎన్డీఏను అకౌంటబుల్ చేస్తాను ప్రజలకు అని ఇచ్చాడు హామీ. ఎప్పుడైతే ఎన్డీఏ పట్లనే వ్యతిరేకత వచ్చింది, టీడీపీ పట్ల వ్యతిరేకత వచ్చింది, బీజేపీ పట్ల వ్యతిరేకత వచ్చిందో దాని బిల్లులు అనివార్యంగా పవన్ కళ్యాణ్ కూడా చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఆశించాం పవన్ కళ్యాణ్ నమ్మకంతో, పవన్ కళ్యాణ్ మా తరఫున నిలబడతాడు, మా తరఫున ఈ ప్రభుత్వాన్ని పనిచేయిస్తాడు అని నమ్మారు కనుక ప్రజలు. ఆ నమ్మకం ఎప్పుడైతే వమ్మైందో ఆ టీడీపీ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత కాస్త జనసేనపై కూడా ప్రతిబింబించింది. ఇది మూడవది. నాలుగవది, మీరు 14 to 19 మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చూడండి. సో వైసీపీ వారు విమర్శించిన భాష పక్కకు పెడితే అందులో రియాలిటీ ఉంది. సినిమా వైపు ఎక్కువగా ఉన్నాడు, రాజకీయ వైపు తక్కువగా ఉన్నాడు. పొలిటికల్ యాక్టివిటీ పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్లలో ఎపిసోడల్ యాక్టివిటీగానే ఉంది తప్ప రెగ్యులర్ పొలిటీషియన్గా లేడు. ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్గా, అడపాదడపా వచ్చేటువంటి ఒక రాజకీయ యాత్రికుడిగా, ఒక పొలిటికల్ టూరిస్ట్గా ఉన్నాడు. అందుకే వైసీపీ సినిమా తక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ అని విమర్శించింది. సో పార్ట్ టైం పొలిటీషియను ఒక పొలిటికల్ యాక్టివిటీ ఇదే 24 hour యాక్టివిటీ. ఆ యాక్టివిటీలో నిరంతరం ప్రజల్లో ఉన్న వాళ్ళనే ప్రజలు అభిమానిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ హోల్ హార్టెడ్గా పాలిటిక్స్లో దిగలేదు. కారణాలు ఏమైనా కానీ దానికి పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, నేను వేరే వాళ్ళలాగా డబ్బులు సంపాదించను, నా సినిమాల్లో సంపాదించిందే కదా పార్టీ ఖర్చు పెట్టాలి. ఇవన్నీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్సే కావచ్చు, కానీ ఈ వాజ్ నాన్ సీరియస్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్, ఎపిసోడల్ పొలిటికల్ యాక్టివిటీకే పరిమితమయ్యారు. దాంతోపాటు పోనీ పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన యాక్టివ్గా ఉందంటే జనసేనకు విజిబుల్ లీడర్షిప్ లేదు, ఓ సరైన స్పోక్స్ పర్సన్స్ కూడా అప్పుడు లేరు. మీరు 2019 కన్నా ముందు కనీసం మీడియాలో వచ్చి జనసేన తరఫున సాధికారికంగా మేము జనసేన వైఖరిని ప్రతిబింబిస్తున్న అన్నవాళ్ళు కూడా లేరు. సో జనసేనకు స్ట్రక్చర్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎజెండా కూడా లేదు. ఇక 5వది ఏంటంటే పోలరైజేషన్. రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య నిట్ట నిలువున ఆంధ్రప్రదేశ్ సమాజం చీలిపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, ఎందుకు ఓటేయాలి? పవన్ కళ్యాణ్ ఓటు వేయడం వల్ల చంద్రబాబు నాయుడు గెలవడం, జగన్మోహన్ రెడ్డి గెలవడు, మరి ఎందుకు ఓటేయాలి? పవన్ కళ్యాణ్ ఓటు వేయడం వల్ల చంద్రబాబు నాయుడు ఓడరు, జగన్మోహన్ రెడ్డి ఓడరు. ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటి? చంద్రబాబు నాయుడు గెలిపించాలి లేదా ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి లేదా ఓడించాలి. సో ఈ సీక్వెన్స్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ అప్పేరే కాడు. సో పవన్ కళ్యాణ్ అప్పుడు సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశాడు. సో ఈ వాజ్ సీన్ మోర్ యాజ్ అ ఓట్ కట్టర్ అండ్ ఓట్ స్ప్లిటర్. అంటే ప్రతిపక్ష ఓట్ను చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తాడని ఒక ఆరోపణ, లేదు తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఓటే చీల్చి జగన్మోహన్ రెడ్డి లాభం చేస్తారని ఇంకో వాదన. బట్
ఎవరికి లాభం చేస్తారా ఎవరికి నష్టం చేస్తారా అనేదే తప్ప పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలన్న దానికి నరేటివ్ లేదు. అందువల్ల ఈ పోలరైజేషన్లో కంప్లీట్గా జనసేన స్క్వీజ్ అయిపోయింది. సో ఈ కారణాలన్నీ కూడా 2019లో జనసేనను ఘోర పరాజయానికి కారణమైంది. 2024లో ఎందుకు గెలిచాడు అనే క్వశ్చన్ మీకు మళ్ళీ ముందుకు వస్తుంది. 2024లో గెలవటానికి సరిగ్గా ఈ తప్పులైతే ఏవైతే జరిగాయో పోలరైజేషన్లో మార్జినలైజ్ అయిపోయి స్క్వీజ్ కాకుండా టీడీపీ బీజేపీ జనసేన కలిసిన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. నరేటివ్ ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్న 2019లో ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఓటు వేయాలి అనేది 2024లో ఉంది. జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత 2024లో పవన్ కళ్యాణ్కి అనుకూలమైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత పవన్ కళ్యాణ్కి ఉపయోగపడాలి. జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత ఉపయోగపడ్డది. కానీ మీకు చంద్రబాబు నాయుడు పట్ల 2019లో ఉన్న ప్రజా వ్యతిరేకత పవన్ కళ్యాణ్కి ఉపయోగపడాలి. తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ రోల్ను సమర్థించేటువంటి ఆయన అభిమానులకు కానీ